బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం కోసం మనకి కంటిన్యూస్గా ఎనర్జీ అనేది కావాలి. ఈ ఎనర్జీ అనేది మనకి ఎలా వస్తుందంటే ఫుడ్ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఫుడ్ ఆక్సిడేషన్ జరగాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. అంటే మనకి ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్లో డైజెషన్ అయిన ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ మనకి ఏమవుతాయంటే మైక్రో మాలిక్యూల్స్ దీనిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేస్తుంది. బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బ్లడ్ ఏం చేస్తుందంటే దీన్ని సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సెల్లోకి వచ్చేస్తుంది గ్లూకోజ్. సెల్లోకి వచ్చిన తర్వాత సెల్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని గ్లూకోజ్ని ఆక్సిజన్ తీసుకొని ఏం చేస్తాయంటే ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనకి ఏం చేస్తాయంటే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఎనర్జీ దీనికి అడిషనల్గా మనకి బై ప్రొడక్ట్గా CO2 రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనకి ఎనర్జీ కంటిన్యూగా రిలీజ్ అవ్వాలంటే కంటిన్యూగా ఆక్సిజన్ సప్లై అనేది కావాలి. అసలు ఆక్సిడేషన్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా మనకు CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ CO2 మనకేమవుతుంది బయటికి వెళ్ళిపోవాలి. CO2 కనుక లోపలే ఉండిపోతే సెల్లోనే ఉండిపోతే CO2 వాటర్తో రియాక్షన్ జరిపేసి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది pH ని డిక్రీజ్ చేస్తుంది. బ్లడ్ pH ఏంటంటే 7.4 అన్న బ్లడ్ pH 7.4 అంటే బ్లడ్ యొక్క హోమియోస్టాసిస్ ని డిస్టర్బ్ చేస్తుంది కార్బోనిక్ యాసిడ్. అందుకే CO2 వాటర్తో రియాక్షన్ జరపకుండా ఉండటం కోసం CO2 కంటిన్యూస్ గా బయటికి పంపిస్తూ ఉంటాం. ఇది ఎలా వెళ్ళిపోతుందంటే లంగ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయిన ఫుడ్లో ఉండే గ్లూకోజ్ ఇవన్నీ ఏమవుతుందంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తాం. అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగాలంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాలి. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుందంటే కంటిన్యూస్గా CO2 ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, సెల్లో ఫామ్ అయిన సబ్స్టెన్స్ ఏదైతే ఉందో CO2 దాన్ని కంటిన్యూగా బయటికి పంపించేస్తాం. ఈ విధంగా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రెస్పిరేషన్ అంటే మనం ఏం చెప్తామంటే ఫుడ్ మెటీరియల్స్ ఆక్సిడేషన్ జరగటాన్ని రెస్పిరేషన్ అంటుంది. అంటే ఫుడ్ మెటీరియల్స్ ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రెస్పిరేషన్ అంటే. బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. బ్రీతింగ్ నే జనరల్ గా రెస్పిరేషన్ అంటున్నాం. కానీ దీనికి వేరియేషన్స్ ఉంది. ఏంటి అంటే బ్రీతింగ్ అనేది ఫిజికల్ ప్రాసెస్. రెస్పిరేషన్ అనేది బయోకెమికల్ ప్రాసెస్. దీనిలో మనకి ఏంటంటే లంగ్స్ లో జరుగుతుందన్నారు బ్రీతింగ్ అనేది. అంటే లంగ్స్ లో జరుగుతుందంటే ఏంటంటే బోత్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ దీనిలో ఉంటాయి బ్రీతింగ్ లో. రెస్పిరేషన్ అనేది సెల్లో జరుగుతుంది. బ్రీతింగ్ లో ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు. కానీ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది బ్రీతింగ్ వల్ల. అంటే మనకేం చెప్తాం ఇన్స్పిరేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్ అని చెప్తున్నాం. అంటే యాక్టివ్ ప్రాసెస్ అంటే ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది దాంట్లో కదా. అందుకే బ్రీతింగ్ అనేది ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది, ఎనర్జీ రిలీజ్ చేయట్లేదు. రెస్పిరేషన్లో సెల్యులర్ రెస్పిరేషన్, సెల్లో మనకి ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పి ఇక్కడ ఎనర్జీ యూటిలైజ్ అవుతుందని చెప్పి. ఇది వాలంటరీ ప్రాసెస్ బ్రీతింగ్ అనేది. రెస్పిరేషన్ అనేది ఇన్వాలంటరీ ప్రాసెస్ రెస్పిరేషన్. దీనిలోకి వచ్చేసి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే లంగ్స్, తర్వాత నోస్, వీటి ద్వారా జరుగుతుంది. ఇది సెల్స్ లోపల జరుగుతుందని చెప్పి. ఇది మెయిన్ డిఫరెన్సెస్ బ్రీతింగ్ కి రెస్పిరేషన్. బ్రీతింగ్ వచ్చేసరికి ఫిజికల్ ప్రాసెస్ అంటున్నాను, అది బయోకెమికల్ ప్రాసెస్. దీనిలో ఎనర్జీ రిలీజ్ అవ్వట్లా, యూటిలైజ్ అవుతుంది. దీనిలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. తర్వాత రెస్పిరేషన్ లో మనకి ఏం చెప్తున్నాం ఎయిరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్.
ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ లో మనకి ఆక్సిజన్ యూటిలైజ్ అవుతుంది, అంటే ఆక్సిజన్ కావాలి ఏరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ అవసరం లేదు. దీనిలో మనకి ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుందంటే 32 ATPs 32 రిలీజ్ అవుతుంది నాకు. ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. అంటే ఫుడ్ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే కంప్లీట్ గా బర్నింగ్ అవుతున్నాను. ఫుడ్ కంప్లీట్ గా బర్నింగ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందువల్లంటే కంప్లీట్ గా బర్నింగ్ అవ్వడానికి ఏం కావాలంటే ఆక్సిజన్ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్స్ అనేది ఇన్కంప్లీట్ గా బర్నింగ్ అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ లేదు కాబట్టి. అందుకే ఇక్కడ ఏమవుతుందంటే 2 ATP మాత్రమే రిలీజ్ అవుతుంది. ఇక్కడ మోర్ ఎనర్జీ రిలీజ్ అయ్యేదేమో ఏరోబిక్ రెస్పిరేషన్, లెస్ ఎనర్జీ రిలీజ్ అయ్యేది ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో జరుగుతూ ఉంటుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్ట్ బ్యాక్టీరియా, అదేవిధంగా హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి ఆర్బీసీలో జరిగే రెస్పిరేషన్ ఏంటంటే ఎనరోబిక్ రెస్పిరేషన్. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మజిల్ కూడా వెగరస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మజిల్ ఉండే సెల్స్ మయోసైట్స్ కూడా ఏం చేస్తుందంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్. మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఎండ్ ప్రొడక్ట్స్ గా ఏం రిలీజ్ అవుతాయండి? CO2 వాటర్ రిలీజ్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ లో మనకి ఎండ్ ప్రొడక్ట్స్ ఏం రిలీజ్ అవుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ ఇథనాల్ ఇవి రిలీజ్ అవుతున్నాం కదా. ఎండ్ ప్రొడక్ట్స్ గా ఎనరోబిక్ రెస్పిరేషన్ రిలీజ్ అయ్యేది లాక్టిక్ యాసిడ్. ఇవి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ డిఫరెన్సెస్. రెస్పిరేటరీ ఆర్గానిజమ్స్ యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ దేని మీద డిపెండ్ అవుతుందండి? ఆర్గానిజమ్స్ యొక్క హ్యాబిటేట్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఏ ఆర్గానిజమ్స్ లో అయినా వాటి యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే 2 points మోస్ట్లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే వాటి యొక్క హ్యాబిటేట్స్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అవి యాక్వాటిక్ వాటర్ మీడియంలో ఉంటున్నాయా లేదా టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్, వీటి మీద డిపెండ్ అవుతుందని చెప్తారు రెస్పిరేటరీ ఆర్గాన్స్ మోస్ట్లీ. హ్యాబిటేట్ ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ చూసుకుందాం అనుకున్నాం, అంటే అమీబా ఇవి చూసుకున్నాం. అవి వాటర్లో ఉన్నాయి. వాటర్లో ఉన్నప్పుడు వాటి యొక్క జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారానే జరుగుతూ ఉంటుంది రెస్పిరేషన్. అదే హయ్యర్ వర్టిబ్రేట్స్ చూసుకుంటే కదా, హయ్యర్ వర్టిబ్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ కూడా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, వాటిలో గిల్స్ ఫామ్ అయ్యి. అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వాటి యొక్క హ్యాబిటేట్స్, తర్వాత లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవుతుందని చెప్తారు. ఇన్వర్టిబ్రేట్స్ లో ఏ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటుంది? ఇన్వర్టిబ్రేట్స్ లో వస్తుంది జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారా వెయిట్ లో రెస్పిరేషన్ జరుగుతుందండి. ప్రోటోజోవా, ఓరిఫెరా, నిడేరియా, టినోఫోరా, ప్లాటిహెల్మింథిస్, నెమాటిహెల్మింథిస్, వీటిలో జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారా మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుందని చెప్పి. మాయిస్చర్ క్యూటికల్ వచ్చేసరికి ఎర్త్వామ్, తర్వాత పారాపోడియా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పారాపోడియా గురించి చదువుకున్నాం. పారాపోడియా అనేది నీరిస్ లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ గా ఉంది. తర్వాత ట్రాకియా, టెరిస్ట్రియల్ ఇన్సెక్ట్స్ లో ట్రాకియల్ సిస్టమ్ ఉంటుంది. గిల్స్, దీన్ని వాస్కులర్ స్ట్రక్చర్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ లో ఉండే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటంటే గిల్స్, వీటిని వాస్కులర్ స్ట్రక్చర్స్ అంటున్నారు వాటి. తర్వాత మొలస్కన్స్ లో కూడా గిల్స్ ఉంటాయి అని చెప్పి మొలస్కన్స్. తర్వాత బుక్ గిల్స్ వచ్చేసరికి లిమ్యులస్, బుక్ లంగ్స్, స్కార్పియన్ స్పైడర్. వీటిలో ఉండేది ఏంటంటే బుక్ లంగ్స్. చూసుకోవాలి జాగ్రత్తగా. బుక్ గిల్స్ వేట్లో ఉంటుంది, బుక్ లంగ్స్ వేట్లో ఉంటుంది. బుక్ గిల్స్ వచ్చేసరికి లిమ్యులస్,
బుక్ లంగ్స్ వచ్చేసరికి స్కార్పియాన్ స్పైడర్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. తర్వాత ప్యాపిలే, వీటిని డెర్మల్ బ్రాంకే అని కూడా. ఇవి వేటిలో ఉంటుందండి ఎకైనోడర్మ్స్. ఎకైనోడర్మ్స్ లో ఉండే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటంటే ప్యాపిలే ఆర్ డెర్మల్ బ్రాంకే. సీ కుకుంబర్ లో క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీ ఉంటుందని చదువుకున్నాను. సీ కుకుంబర్స్ లో క్లోయికల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ గా ఉంటుంది. ఇవి ఇన్వర్టిబ్రేట్స్ లో ఉండే రెస్పిరేటరీ ఆర్గాన్స్. వర్టిబ్రేట్స్ వచ్చేసరికి గిల్స్, వాస్కులర్ స్ట్రక్చర్స్ అంటారు. గిల్స్ వచ్చేసరికి వేటిలో ఉంటుందంటే ఫిషెస్ అండ్ లార్వల్ యాంఫిబియన్స్ యొక్క లార్వా మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఫ్రాగ్ లార్వాలో ఉండేది ఏంటంటే గిల్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ఆర్గాన్స్. తర్వాత మాయిస్చర్ స్కిన్ వచ్చేసరికి అడల్ట్ ఫ్రాగ్ లో మాయిస్చర్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. లంగ్స్, రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్ వీటిలో ఉండేది ఏంటంటే లంగ్స్. వీటిని వాస్కులర్ బ్యాగ్స్ అంటారు. బర్డ్స్ లో వచ్చేసరికి మనకి అడిషనల్ గా లంగ్స్ తో పాటుగా అడిషనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవేంటంటే ఎయిర్ సాక్స్, పారాబ్రాంకైట్. ఇవి అడిషనల్ స్ట్రక్చర్స్ బర్డ్స్ లో. కనుక ఏంటంటే ఎయిర్ సాక్స్, పారాబ్రాంకైట్ ఇవి ఉండటం వల్ల బర్డ్స్ అనేవి చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఎంత దూరమైన ఈజీగా వెళ్ళగలరు. కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై అవుతూ ఉంటుంది. మ్యామల్స్ వచ్చేసరికి లంగ్స్ అని చెప్పి. ఇవి వర్టిబ్రేట్స్ లో ఉండే రెస్పిరేటరీ ఆర్గాన్స్. రెస్పిరేటరీ పాసేజ్. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ గురించి ఏం చెప్తున్నాండి? ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ప్రెసెంట్ అబోవ్ ద అప్పర్ లిప్ పై వైపున మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి అని చెప్తున్నాం. అట్మాస్ఫిరిక్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ద్వారా మనకి నాసిల్ ఛాంబర్ లోకి వెళ్ళిపోతుంది. ఇది నాసిల్ ఛాంబర్, ఇది ఓరల్ క్యావిటీ. నాసిల్ ఛాంబర్ ని ఓరల్ క్యావిటీ రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో మనకి ఏంటంటే ప్యాలటైన్ బోన్. దీంతో సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ అని చెప్పి. హార్డ్ ప్యాలెట్ యాంటీరియర్ రీజన్ లో ఉంటుంది, సాఫ్ట్ ప్యాలెట్ పోస్టీరియర్ రీజన్ లో ఉంటుంది. సాఫ్ట్ ప్యాలెట్ యాంగైస్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. ఇది యువులం. ఇక నాసిల్ పాసేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి నాసిల్ ఛాంబర్ లో హెయిర్, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. హెయిర్, సెబేషియస్ గ్లాండ్స్ ఉండటం అనేది స్కిన్ క్యారెక్టర్. కానీ నాసిల్ ఛాంబర్ లో మనకి హెయిర్ ఉంటుంది, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఎంబ్రియానిక్ స్టేజ్ లో స్కిన్ అనేది లోపలికి ఇన్వాజినేట్ అవటం వల్ల మనకి హెయిర్, సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవేం చేస్తున్నాయంటే ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఎయిర్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ ని, మైక్రోబ్స్ ని అటాచ్ చేస్తుంటే ట్రాప్ చేస్తాయి. ఏది? ఎయిర్, సెబేషియస్ గ్లాండ్స్. తర్వాత నాసిల్ ఛాంబర్ దేనిలోకి ఓపెన్ అవుతుందంటే ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతుందని చెప్తున్నాను. ఇది ఫారింగ్స్. నాసిల్ ఛాంబర్ ఫారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. మనకి ఈ రీజన్ లో, ఫారింగ్స్ రీజన్ లో మనకి ఏంటంటే ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. అంటే ఈ వీటి నుంచి ఇటు లోపలికి ఎంటర్ ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ద్వారా ఫారింగ్స్ లోకి వచ్చేస్తుంది. మనకి ఈ హార్డ్ ప్యాలెట్ ఉండటం వల్ల ఒకేసారి ఫుడ్ మాస్టికేషన్ జరుగుతుంది, తర్వాత ఎయిర్ పాసేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ డ్యూరింగ్ స్వాలోయింగ్, మింగేటప్పుడు మాత్రం ఎయిర్ అనేది ఆగిపోతుందని చెప్తున్నాను. అంటే బ్రీతింగ్ అనేది స్టాప్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే డ్యూరింగ్ మాస్టికేషన్ అప్పుడు రెండు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. కానీ డ్యూరింగ్ స్వాలోయింగ్ అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఎయిర్ అనేది, అంటే మనకేంటంటే ఆక్సిజన్ అంటే బ్రీతింగ్ అనేది స్టాప్ అవుతుందని చెప్పి. ఎందువల్ల అంటే ఆ టైంలో యుగులో ఏం చేస్తుందంటే ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ని క్లోజ్ చేస్తుంది. దాంతో పాటుగా ఎపిగ్లాటిస్
ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే గ్లాటిస్ ని క్లోజ్ చేస్తుంది. గ్లాటిస్ గురించి చెప్పుకున్నాం, ఓపెనింగ్ ఆఫ్ ది ట్రాకియా అని గ్లాటిస్ అని చెప్పుకున్నాం. ఎందుకు క్లోజ్ చేస్తుందంటే ఫుడ్ పార్టికల్స్ దీనిలోకి ఎంటర్ అవ్వకుండా, ట్రాకియాలోకి ఎంటర్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుందని చెప్తుంది. ఒకవేళ ఫుడ్ పార్టికల్స్ లోపలికి ఎంటర్ అయిందనుకోండి, వెంటనే ఇక్కడ ఉండే సీలియా, మ్యూకస్ ఏం చేస్తాయండి ఒకసారి డిస్టర్బ్ అయ్యేసి వాటిని బయటికి పంపించేస్తాయి. అంటే మనకు పొరం పోయిందన్న దగ్గు వచ్చేస్తాయి, అంటే ఆ ఫుడ్ పార్టికల్స్ బయటికి నెట్టేస్తాయి. ఎందుకంటే మనకి ట్రాకియాలో ఏముంటుందంటే సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. దాంట్లో గోబ్లెట్ సెల్స్ ఉంటే అవి మ్యూకస్ ని సెక్రెట్ చేస్తాయి. నెక్స్ట్ ఫారింక్స్ లో పోతుంది. ఫారింక్స్ గురించి చెప్పుకున్నాం. ఫారింక్స్ అనేది కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. ఫారింక్స్ లో కొంత పార్ట్ ఏంటంటే కామన్ పాసేజ్, ఎయిర్ ఇటు నుంచి వస్తుందన్న, ఫుడ్ ఏమవుతుంది ఇటు నుంచి వచ్చేస్తుంది. అంటే కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. తర్వాత నెక్స్ట్ ట్రాకియా. ట్రాకియాకి పై వైపున, ట్రాకియాకి పై వైపున మనకి ఏముంటుందంటే వాయిస్ బాక్స్ ఉంటుందని చెప్తున్నాను. అంటే మనకి లారింగ్స్ ఉంటుందని చెప్తున్నాను. లారింగ్స్ సౌండ్ బాక్స్ ఆర్ వాయిస్ బాక్స్ అంట. ఎందుకంటే దీంట్లో ఏముంటుందంటే వోకల్ కార్డ్స్ ఉంటాయి. వోకల్ కార్డ్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్ అని కూడా అంటారు లారింగ్స్. అదే పర్సన్ అయితే కనుక సెవింగ్స్ అనేది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. లారింగ్స్ దేంట్లో ఓపెన్ అవుతుందంటే ట్రాకియాలో ఓపెన్ అవుతుంది. ట్రాకియా మనకి ఇక్కడ ఏం చెప్తా ఉంటే లారింగ్స్ దేని మోడిఫికేషన్ అని చెప్తా ఉంటే ట్రాకియా మోడిఫై అవడం వల్ల మనకి లారింగ్స్ ఫామ్ అయిందని చెప్తున్నాం. ట్రాకియాలో మనకేముందంటే ఇన్కంప్లీట్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి అని చెప్తాం. ఇన్కంప్లీట్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్, ఇవి ఇలా సి షేప్ లో ఉంటాయి. ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్ ఇవి మనకు ఉండేది సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. ఇవేంటంటే వెంట్రల్ రీజన్ లో మనకి కంప్లీట్ గా ఉంటాయి. డోర్సల్ రీజన్ కి వచ్చేసరికి ఇన్కంప్లీట్ గా ఉంటాయి. డోర్సల్ రీజన్ ఇవేం చేస్తాయంటే ట్రాకియా కొలాప్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇది ఏ కార్టిలేజ్ తో ఫామ్ అవుతుందంటే కనుక హైలింగ్ కార్టిలేజ్ తో ఫామ్ అవుతుంది. లారింగ్స్ ని సపోర్ట్ చేస్తూ మనకేంటంటే 9 కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. లారింగ్స్ ని సపోర్ట్ చేస్తూ 9 కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. ట్రాకియాలో ఇన్కంప్లీట్ సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఉంటాయి. ఇవి దేంతో ఫామ్ అవుతుంటే హైలింగ్ కార్టిలేజ్ తో ఫామ్ అవుతుంది. ఎపిగ్లాటిస్ వచ్చేసరికి ఎలాస్టిక్ కార్టిలేజ్ తో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాకియా 5th థొరాసిక్ వర్టిబ్రే. 5th థొరాసిక్ వర్టిబ్రే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ట్రాకియా ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే 5th థొరాసిక్ వర్టిబ్రే దగ్గర ట్రాకియా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యేసి ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై. ప్రైమరీ బ్రాంకై ఫామ్ చేస్తుంది. ఈ ప్రైమరీ బ్రాంకై డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యేసి సెకండరీ బ్రాంకై ఫామ్ చేస్తుంది. సెకండరీ బ్రాంకై మరలా డివైడ్ అయ్యేసి టెర్షరీ బ్రాంకై ఫామ్ చేస్తుంది. టెర్షరీ బ్రాంకై డివైడ్ అయ్యేసి ప్రైమరీ బ్రాంక్యూల్స్. వీటిని ఇనీషియల్ బ్రాంక్యూల్స్ అంటారు. ఇనీషియల్ బ్రాంక్యూల్స్ ఆర్ ప్రైమరీ బ్రాంక్యూల్స్. ఈ ప్రైమరీ బ్రాంక్యూల్స్ డివైడ్ అయ్యేసి మనకేం చేస్తుంది సెకండరీ బ్రాంక్యూల్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ సెకండరీ బ్రాంక్యూల్స్ మళ్ళా డివైడ్ అయ్యేసి టెర్షరీ బ్రాంక్యూల్స్ డివైడ్ అయ్యేసి టెర్మినల్ బ్రాంక్యూల్. ఈ టెర్మినల్ బ్రాంక్యూల్ డివైడ్ అయ్యేసి రెస్పిరేటరీ బ్రాంక్యూల్. ఇది రెస్పిరేటరీ బ్రాంక్యూల్స్ ఫామ్ చేస్తాయి. రెస్పిరేటరీ బ్రాంక్యూల్స్ నుంచి ఏమవుతుందంటే మనకి ఆల్వియోలార్ డక్ట్ వస్తున్నాం. ఇది ఆల్వియోలార్ డక్ట్. ఆల్వియోలార్ డక్ట్ ఎంత ఓపెన్ అవుతుంటే ఆల్వియోలై ఓపెన్ అవుతుంది. ఆల్వియోలార్ డక్ట్, ఆల్వియోలై అనేది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్స్ యొక్క ఫంక్షనల్ యూనిట్స్ ఏంటంటే ఆల్వియోలై. ఇది వీటిలో
మనకు కావాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది, ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయండి? ఇనీషియల్ బ్రాంక్యూల్స్ వరకు, అంటే ప్రైమరీ బ్రాంక్యూల్స్ వరకు మనకి ఏముంటుందండి? సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యి అంటే ట్రాకియా నుంచి ప్రైమరీ బ్రాంక్యూల్స్, ప్రైమరీ బ్రాంక్యూల్స్, ప్రైమరీ బ్రాంక్యూల్స్ ఆర్ ఇనీషియల్ బ్రాంక్యూల్స్ అంటుబాటి, ఇనీషియల్ బ్రాంక్యూల్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. ఇవేం చేస్తాయంటే ట్రాకియాకి సపోర్ట్ ఇస్తాయి, బ్రాంక్యూల్స్ కి ట్రాకియాకి సపోర్ట్ ఇస్తాయి సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్. ఇదంతా ఏమవుతుందంటే మనకి ప్రైమరీ బ్రాంకియల్ నుంచి ఇవంతా కలిసి మనం అంటే లంగ్, అంటే లంగ్ రీజియన్ లో ఇలా డివైడ్ అవుతుంది. లంగ్ రీజియన్ లో లంగ్స్ వచ్చేసరికి ఏం చెప్తామండి? 2 లంగ్స్ ఉంది అని చెప్తున్నాను. లంగ్స్ వచ్చేసరికి 2 లంగ్స్ ఉంది అని చెప్తున్నాను. ఇది రైట్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్. లెఫ్ట్ లంగ్, రైట్ లంగ్ వచ్చేసరికి లార్జర్ సైజ్ లో ఉంటుందన్న లెఫ్ట్ లంగ్ తో కంపారిజన్ చేసినప్పుడు. లెఫ్ట్ లంగ్ కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది. ఈ లెఫ్ట్ లంగ్ రీజన్ లో మనకి ఏముంటుందంటే కార్డియాక్ నాట్, దాన్ని కార్డియాక్ నాట్స్ అంటారు. ఎందుకంటే ఆ రీజన్ లో మనకి ఏముంటుందంటే హార్ట్ ఉంటుంది. హార్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ కి కర్వ్ అయి ఉంటుంది కాబట్టి, హార్ట్ దానికి సెంటర్ లోనే ఉంటుందన్న, కొంచెం లెఫ్ట్ సైడ్ కి కర్వ్ అయి ఉంటుంది కాబట్టి కార్డియాక్ నాట్స్ అనేది లెఫ్ట్ లంగ్ మీద ఉంటుంది. ఓకేనా? రైట్ లంగ్ లోకి వచ్చేసరికి 3 లోబ్స్ ఉంటుంది. 3 లోబ్స్ ఉంటుంది. లెఫ్ట్ లంగ్ లోకి వచ్చేసరికి 2 లోబ్స్ మాత్రమే ఉంటుంది. 2 లోబ్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత లంగ్స్ ని కవర్ చేస్తూ మనకి ఏముంటుందంటే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఉంటుంది, దాన్ని ప్లూరా అంటారు. లంగ్ ని కవర్ చేస్తూ మనకి ఏముంటుందంటే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఉంటుంది. డబుల్ లేయర్డ్ పెరిటోనియం, డబుల్ లేయర్ పెరిటోనియం, దీన్ని ఏమంటే ప్లూరా, ప్లూరా అంటారు. ఇదంతా లంగ్, ఇదంతా లంగ్. ప్లూరా మనకి డబుల్ లేయర్ అని చెప్తున్నాం కాబట్టి అవుటర్ లేయర్, ఇది ఇన్నర్ లేయర్. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ దేనికి అటాచ్ చేయబడుతుందండి? క్లోజ్ గా దేనికి ఉంటుందండి? థొరాసిక్ క్యావిటీ తో క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇన్నర్ లేయర్ దేనితో క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటుందండి? లంగ్ యొక్క సర్ఫేస్ తో క్లోజ్ గా ఉంటుందండి ఇన్నర్ లేయర్. ఈ 2 లేయర్స్ కి మధ్యలో ఫ్లోరల్ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పి, ఇదంతా ఫ్లోరల్ ఫ్లూయిడ్. ఇదేం చేస్తుందంటే ఫ్రిక్షన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? అంటే లంగ్ సర్ఫేస్ మీద వచ్చే ఫ్రిక్షన్స్ ని రెడ్యూస్ చేయడానికి ఈ ఫ్లోరల్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడ ఉంటుందంటే ఫ్లోరల్ ఫ్లూయిడ్ 2 ఫ్లోరా, అంటే ఫ్లోరాలో 2 లేయర్స్ కి మధ్యలో ఉంటుంది. అవుటర్ లేయర్ కి మిడిల్ లేయర్ కి మధ్యలో ఉండేది ఏంటంటే ఇది. ఓకేనా? ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, నాసిల్ చాంబర్, pharynx, larynx, trachea, bronchi, primary bronchite, secondary bronchite, tertiary bronchite. Primary bronchioles are initial bronchioles, secondary, tertiary and terminal bronchioles. ఇంతవరకు ఉన్నదాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు ఉన్నదాన్ని ఏమంటే కండక్టింగ్ జోన్ అంటాం. కండక్టింగ్ జోన్. నెక్స్ట్ రెస్పిరేటరీ బ్రాంక్యూల్స్ నుంచి ఆల్వియోలై వరకు ఉన్నదాన్ని ఏమంటామంటే రెస్పిరేటరీ జోన్. రెస్పిరేటరీ జోన్ అంటాం, లేదా ఎక్స్చేంజ్ జోన్ అంటాం. మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు ఉన్నదాన్ని కండక్టింగ్ జోన్ అంటాం. అంటే మనకి ఇక్కడ నుంచి ఈ రీజన్ టెర్మినల్ బ్రాంక్యూల్ వరకు ఉన్నదాన్ని కండక్టింగ్ జోన్ అంటాం. అంటే ఇది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ లో ఉండే ఎయిర్ ని లంగ్స్ వరకు తీసుకొని వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఏదైనా ఫారిన్ పార్టికల్స్ ఉన్నా కానీ, లేదా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం దీంట్లో ఏ ఎపిథీలియం ఉంటుందనేది. సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది, వాటిలో గోబ్లెట్ సెల్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇది ఏం చేస్తుందంటే హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తుంది. తో పాటుగా
బాడీ టెంపరేచర్కి కరెక్ట్గా ఎయిర్ లెవెల్ని తీసుకొని వస్తుంది మనం. అంటే మనకి ఇప్పుడు వింటర్లోకి వచ్చేసరికి టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే కూల్ ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతుంది. కూల్ ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఆల్వియోలై మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆ ఎయిర్ని ఏం చేస్తుందంటే మన బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా తీసుకొని వస్తుంది. ఎలా తీసుకొని వస్తుందంటే వింటర్లో కూల్ ఎయిర్ వస్తున్నప్పుడు ఆ నాసిల్ ఛాంబర్లో మనకి ఏముందంటే బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఉండే కూలింగ్ తీసేసుకొని ఆ ఎయిర్కి టెంపరేచర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఈక్వల్గా చేస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే ఆ కూల్ ఎయిర్లో ఉండే టెంపరేచర్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది బ్లడ్. అదే సమ్మర్లోకి వచ్చేసరికి సమ్మర్లో బాగా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఎయిర్కి, అట్మాస్ఫిరిక్ ఎయిర్. ఈ టెంపరేచర్ వల్ల ఆల్వియోలై మొత్తం డ్యామేజ్ అవుతుంది. సేమ్ టెంపరేచర్ ఉన్న ఎయిర్ లోపలికి ఆల్వియోలై దాకా వెళ్ళిపోతుంది. అందుకే ఇవేం చేస్తాయంటే మధ్యలోనే నాసిల్ ఛాంబర్లోనే ఏం చేస్తాయంటే నాసిల్ ఛాంబర్ ఆ టైంలో ఏం చేస్తుంటే మ్యూకస్ని ఎక్కువగా సెక్రెట్ చేస్తున్నాను. మ్యూకస్లో ఉండే వాటర్ ఏం చేస్తుందంటే ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ హీట్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఏంటంటే ఆ టెంపరేచర్ని తగ్గిస్తుంది సమ్మర్లో. వింటర్లో అయితే కనుక ఆ బ్లడ్ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ బ్లడ్కి ఉండే టెంపరేచర్ ఏం చేస్తుందంటే దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎయిర్కి. అందువిధంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇది కండక్టింగ్ జోన్ యొక్క ఫంక్షన్. హ్యూమిడిటీని మెయింటైన్ చేయటం, టెంపరేచర్ని మెయింటైన్ చేయటం, తర్వాత ఫారిన్ పార్టికల్స్ని రిమూవ్ చేయటం, తర్వాత డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయటం. ఇది కండక్టింగ్ జోన్ యొక్క ఫంక్షన్. రెస్పిరేటరీ జోన్కి వచ్చేసరికి లేదా ఎక్స్చేంజ్ జోన్ అంటారు. అక్కడ ఏంటంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కండక్టింగ్ జోన్లో కొంత ఎయిర్ అలాగే ఉండిపోతూ ఉంటుందన్న, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఇన్వాల్వ్ అవ్వదు. అటువంటి ఎయిర్ ఏమంటారంటే డెడ్ స్పేస్ ఎయిర్ అంట. ఇది ఎంత ఉందంటే 150 ml ఉంటుందని చెప్పు డెడ్ స్పేస్ ఎయిర్ అనేది. ఇది ఇన్స్పిరేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ ఆ డట్స్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్.